శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వీళ్ళకేం ఉండవు ఆచార వ్యవహారాలు బాప్టిజంలో కానీ లేకపోతే కొన్నింటిని. వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయండి. వాళ్ళ ఆచారాలన్నీ వాళ్ళ దేవుడు మంచి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవులకి ముస్లింలకి దేవుడు ఒక్కడే అంటారు, యెహోవా. ఆ తర్వాత వాళ్ళకి ప్రవక్తల పరంపరలో అబ్రహాము ముగ్గురికి ఒక్కడే అని చెప్తారు. వాళ్ళ పరంపరలో వాళ్ళ దేవుడు ఫస్ట్ ఏమనుకున్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతం చెప్పారు. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు అనే ఆయనలాగా ఆయనే వచ్చాడని చెప్తారు. యెహోవాని యేసుక్రీస్తు అని చెప్తాడు. యేసుక్రీస్తు వచ్చేసి కంటికి కన్ను పంటికి పన్ను అనేది పాతకాలపు సిద్ధాంతం కొట్టివేయబడింది, ఇది కృపాకాలము, ఇక్కడ మనిషి క్షమించుకోవాలి, ప్రేమ ద్వారా జయించాలి అని చెప్పాడు. మళ్ళీ ఓకే అనుకున్నారు. మళ్ళీ ఒక 400 సంవత్సరాల తర్వాత, ఒక 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహమ్మద్ ప్రవక్త వచ్చారు. ఆయన వచ్చి లేదు నేను తెచ్చిందే అంతిమ దైవ గ్రంథము, నేను తెచ్చిందే అల్లా యొక్క సందేశము. అల్లా ఏమంటున్నాడంటే తప్పు చేసిన వాడిని దొంగతనం చేస్తే చేతులు నరికండి, రేపు చేస్తే తల నరికండి అని చెప్తున్నాడు. మళ్ళీ కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం తెచ్చాడు యెహోవా గారు అల్లా పేరుతో. అంటే ఒకసారి చంపటం కరెక్ట్ అనిపించింది, తర్వాత క్షమించడం కరెక్ట్ అనిపించింది, మళ్ళీ చంపటం కరెక్ట్ అనిపించింది. అంటే దేవుడికి స్థిరత్వం లేదుగా. పోనీ తర్వాత ఆచారాలు చూసుకున్నాం అనుకోండి, పాత నిబంధన ప్రకారం చూసుకుంటే కింద కటింగ్ చేసుకోవాలి, సున్నత్ అని చెప్పేసి అంటారు. అదొక ఆచారం ఉంది. ఆ ఆచారం పాటిస్తుంటే అందరికీ పెయిన్ వస్తుంది కాబట్టి యేసుక్రీస్తు వచ్చేసి అబ్బో చాలా నొప్పిగా ఉంది, వద్దు, ఇక నుంచి బాప్తిజం తీసుకుంటే ఒప్పందం కుదిరినట్టే అన్నాడు. సరే, అక్కడి నుంచి సున్నత ఆపేశారు. మళ్ళీ మహమ్మద్ ప్రవక్త గారు వచ్చేసి ఎబ్బెబ్బెబ్బెబ్బే బాప్తిజం లేదు, ఇదంతా హంబక్కు, మనం సున్నతే చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలని మళ్ళీ చెప్పారు. ఓహో, ఇక్కడి నుంచే మారింది అది ఆచారం. వాళ్ళందరికీ దేవుడు బైబుల్ పాత నిబంధన ఖురాన్ కదండి. ఓకే ఓకే. వాళ్ళు అబ్రహాం అంటారు, వీళ్ళు ఇబ్రహీం అంటారు, వాళ్ళు సొలొమన్ అంటారు, వీళ్ళు సులేమాన్ అంటారు. ఓకే. వాళ్ళు మరియా అంటారు, వీళ్ళు మరియం అంటారు, మేరీని వాళ్ళు మేరీ అంటారు. అయితే అంతే మారుతుంది, పేర్లు మారుతున్నాయి, పేర్లు పిలిచే విధానం మారుతుంది, పేర్లు మారట్లా, స్టోరీలు మారట్లా. ఓకే. సో మరి ఇంకా వాళ్ళ దేవుడే ఒక్క క్లారిటీతో కొనసాగట్లేదు. భగవంతుడు అంటే నిత్యుడు శాశ్వతుడు అని చెప్తారు కదా. మరి ఒకసారి తప్పు అనిపించింది, తర్వాత కరెక్ట్ ఎట్లా అనిపించింది, తర్వాత కరెక్ట్ అనిపించింది, మళ్ళీ తప్పు ఎట్లా అనిపిస్తుంది? సో వాళ్ళ దగ్గర ఏది శాశ్వతత్వం లేక మన సనాతన ధర్మంలోని ఆచారాలని కాపీ కొట్టుకుని బతికేస్తా ఉన్నారు, అంతే. ఓకే ఓకే. కానీ ఇస్లాంలో లేవండి ఆచారాలు, వాళ్ళకి సంబంధించిన ఒక ట్రెడిషన్ ఏదో పెట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు, కానీ పెట్టుకుని బతుకుతున్నారు. వీళ్ళు సైడు ఇదే కన్ఫ్యూజన్ స్టేటస్ అనిపిస్తుంది. అంటే క్రైస్తవులు కన్ఫ్యూజన్, భారతదేశపు ఆచారాలను కాపీ కొట్టేస్తారు. బుద్ధిస్ట్ దేశాలకు వెళ్తే బుద్ధిస్ట్ ఆచారాలను కాపీ కొట్టి బతికేస్తారు. ఎందుకంటే ఏ దేశంకి వెళ్తే ఆ దేశపు ఆచారాలను కాపీ కొట్టుకుని, ఎందుకంటే అసలు ఆ మతం పుట్టిందే కాపీ కదా. యేసుక్రీస్తు అనే అతను చరిత్రలో ఎక్కడ పుట్టిన ఆధారం లేదు. కానీ ఈజిప్షియన్ దేవుళ్ళు కొంతమంది, లేకపోతే రోమన్ దేవుళ్ళు కొంతమంది వాళ్ళ చరిత్రల్ని అటు ఇటు కలిపేసి కలగాపులగం చేసి ఆ సీడీల్ని ఈ సీడీల్ని మిక్సింగ్ చేసి ఒక కొత్త DVD తయారు చేసుకున్నారు. దాని పేరే బైబిల్ అంటున్నారు వీళ్ళు. ఆ బైబిల్లో కూడా పాత నిబంధన మొత్తం యూదులది, మళ్ళీ క్రైస్తవులది కాదు. క్రైస్తవ్యం అంటేనే కాపీ. మోహన్ భగవత్ గారు లాస్ట్ టైము ఒక స్టేట్మెంటు, ఆయన ఎక్కువ మంది హిందువులు అనేవాళ్ళు ఎక్కువ పిల్లల్ని కనమని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే అసలు ఇప్పటికే ఒకరిని పెంచాలంటేనే ఇబ్బందిగా ఉంది, మరి అంతమంది పిల్లల్ని కనమని ఆయన పిలుపునియటం దేనికి, ఎందుకోసం, అవసరం ఏంటి? పెంచే స్తోమత అంటే నిజంగానే అది స్తోమత చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోనే ఒక జాతి బతుకుతున్నట్టు ఊరికే 10 మందిని కనేసేసి, ఒకరిని పంచర్ షాపుల్లోనూ, ఒకటి కాఫీ బాల్లలు తోడవటం గాను, లేకపోతే ఒకరిని చెట్లు కింద పూలు అమ్ముకునే వాళ్ళలాగాను పెట్టేంత దిగజారుడు బతుకు హిందువులు అయితే బతకలేరు. కాబట్టి హిందువులు బిడ్డల్ని బాధ్యతగా పెంచాలనుకుంటారు. కాబట్టి మాకు వీడిని పెంచే స్తోమత ఉందా లేదా అని ఆలోచించుకోవటం కరెక్టే. కానీ ప్రాబ్లం ఏంటంటే స్తోమత ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున ఒక్కళ్ళతోటి ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా స్తోమత ఉన్నవాళ్ళు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని కలగలిగితే నలుగురిని కూడా కంటం అనేది అవసరం. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు చూడండి, యువతరం అనేది లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే అత్యధిక కాలం పాటు సంతాన నియంత్రణ పాటించడం వల్ల, ఒక సంతానానికి పరిమితం చేసుకోవటం వల్ల ఆయా దేశాల్లో వృద్ధతరం మాత్రమే మిగిలింది, యువతరం లేదు. కాబట్టి భారతదేశంలో ఇప్పుడున్న సేఫెస్ట్ కండిషన్ ఏంటంటే ప్రపంచంలో అత్యధిక మంది యువత ఉన్న దేశం భారతదేశం. ఈ విషయం మోహన్ భాగవత్ గారు చెప్పారు కాబట్టి కాంట్రవర్షియల్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారుగా. ఒకప్పుడు ఒక్కడే సంతానాన్ని కనండి అని చెప్పిన నేనే ఇప్పుడు అధిక సంతానాన్ని కనమని ప్రోత్సహిస్తున్నాను అంటూ ఆయనే చెప్పారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే భారతదేశం అంటే ఇప్పుడున్న తరం మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా చూసుకోవాలి. భవిష్యత్తులో మనం అధిక జనాభా పెరిగిపోతుంది అనే ఆలోచనతోటి సంతాన నియంత్రణ చేస్తే అసలు జనాభానే లేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుందండి.
అండ్ అట్ ద సేమ్ టైం ఈ దేశంలో హిందువులు బ్రతకటం అనేది హిందుత్వానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచం యొక్క సంతోషానికి అవసరం. కాబట్టి హిందూ జనాభా కూడా అధిక సంఖ్యలో ఉండాలన్న ఉద్దేశంతో ఒకవేళ మోహన్ భాగవత్ గారు ఈ వ్యాఖ్య చేసి ఉండుంటే ఖచ్చితంగా దాన్ని నేను చాలా సానుకూల దృక్పథంతో చూస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పిల్లల్ని కంటమే ఒక వ్యాపకంగా, పిల్లల్ని కంటమే ఒక ఉపాధిగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని ఎదుర్కొని భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే సంతానాన్ని కంటం అనేది చాలా అవసరం అండి.